శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 11వ తేదీ జూలై 2025 శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి ఏకాదశంలో రాహు గారి స్థితి బాగుంది, దశమంలో చంద్రుని స్థితి బాగుంది, అలాగే ద్వితీయంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, తృతీయంలో రవి బాగున్నారు, చతుర్థంలో బుధుడు బాగున్నారు. 5 గ్రహాల యొక్క ఉనికి మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటే ఇక బాలేదు అనడానికి ఉండదు. కాకపోతే వ్యయస్థానంలో ఉన్నటువంటి శనిగారి వల్ల జాగ్రత్తలు తీసుకోవాలి. తృతీయ స్థానంలో ఉన్న గురువు గారి వల్ల ఓర్పు పట్టి ఉండాలి. ఈ రెండు చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తున్నాను. ఓర్పు కలిగి ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. ఎలా? ఏ వ్యసనాలకి బానిసలు కావద్దు, ఎటువంటి వ్యసనాలని మీరు అలవాటు చేసుకోవద్దు. అలాగే స్థాన చలనానికి ఇప్పుడు బాగా అవకాశం ఉంది. స్థాన చలనం అయినప్పుడు మీరు మీ పై అధికారుల దగ్గరకు వెళ్ళి మాకు ఇలా ఎందుకు ఇచ్చారు అనే వాగ్వివాదం చేయకండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే అన్నదమ్ములతో ఆత్మీయానుబంధాలని మీరు ఒక పక్క పర్వాలేదు, ఈ మాత్రంగా నాకు అన్నదమ్ములు ఆత్మీయంగా ఉన్నారంటే పర్వాలేదు అని ఆనందిస్తూ ఉన్న వేళ ఇంకొక పక్క ఇంకా ఎక్కువగా సహకరించమని వాళ్ళని ఒత్తిడి చేయకండి. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఆదాయాలు ఏమున్నాయో ఉద్యోగ జీవితంలో పై అధికారుల యొక్క మన్ననలు మీరు ఏవైతే అందుకుంటున్నారో వీటికి మీరు సంతృప్తిని వ్యక్తం చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక తల్లిగారి నుంచి సహాయ సహకారాలు ఉంటాయి, అన్నదమ్ముల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి, మానసిక ధైర్యం పెరుగుతుంది, స్థిరచిరాస్తుల వృద్ధికి మీరు చేసే ప్రయత్నాలు పెరుగుతాయి. అన్ని విధాలుగాను ప్రశాంతమైన జీవితంలో ఉన్నారని చెప్పి తెలియజేస్తూ అప్రశాంత వాతావరణం ఏ ఏ పరిస్థితుల్లో వస్తుందో అక్కడ మీరు వాయిదాలు వేయండి, దైవారాధన చేసుకోండి, మరింతగా బాగుంటారు. శుభం. వృషభ రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలము ప్రారంభమయ్యి కొనసాగుతూ ఉంది. లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారు అత్యద్భుతంగా ఉంటే రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కూడా అలాగే అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నారు. ఇక ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి గురించి చెప్పనక్కర్లేదు. సరి అద్భుతమైన ఫలితాలు అన్నమాట. ఇంకా తృతీయం బాగుంది, బుధుని యొక్క స్థితి, అనేక విధాల మంచి ఫలితాలు ఉన్నాయి. గురువుగారు శనిగారు చాలా బాగున్నారంటేనే చాలా అద్భుతమైన ఫలితాలు. దానికి తోడు శుక్రాచార్యుల వారు స్వస్థానంలో రాశిలో ఉండడం, బుధుడు బాగుండడం, ఈ 2 గ్రహాల యొక్క స్థితిలు కూడా తోడయ్యి ఇంకా అద్భుతంగా ఉన్నాయనే చెప్పచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. జీవిత ఆశయం నెరవేరుతోంది. ఒక ఆశయం తీరితే ఇంకో ఆశయాన్ని పెట్టుకోండి, అది కూడా తీరుతుంది. నా కళ అండి, నేను ఇంతవరకు సాధించగలనా లేదా అనే ఆలోచనతో ఉండేవాడిని, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చేసింది, ఖచ్చితంగా మేము ఈ పనిని సాధిస్తాం అని చెప్పి మీకు మీరే చెప్తారు, ఆనందపడతారు, ఉత్సాహపడతారు, ఆ పనిని పూర్తి చేయడానికి తొందరపడతారు. అలాగే భగవంతుని యొక్క సేవ ఇదే నా మార్గం అని ఎంచుకుంటారు. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. శుభ్రతకి బాగా పెద్దపీట వేస్తారు. శుభ్రంగా ఉండాలి అంటే ఇప్పటి వరకు ఉన్న శుభ్రత కన్నా కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ అదనంగా ప్రాధాన్యతనివ్వడం అన్నమాట. ఇంకా శుభ్రతగా ఉండాలి అని ఆ ప్రాధాన్యతనివ్వడం, ఇలాంటివన్నీ ఉంటాయి. మాట తీరు చాలా బాగుంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ధన ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. గృహములో చక్కటి ఐకమత్యం కలుగుతోంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. ఉద్యోగ జీవితం బాగుంది. మెడికల్కి సంబంధించిన ఉద్యోగస్తులకి బాగుంటుంది అని చెప్పి తెలియజెప్తున్నాను. అయితే కోర్టు కేసుల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ బాలేదు కాబట్టి ఇప్పుడు ఏమాత్రమూ మీకు అనుకూలత ఉండదు. వీలైనంత వరకు వాయిదాలు కోరుకోండి అని చెప్పి తెలియజేస్తూ లలిత సహస్రనామ పారాయణ మీకు చాలా మేలు చేస్తుంది. శుభం. మిథున రాశి వారికి గురువుగారి యొక్క స్థితి బాగుంది, కుజ కేతువుల యొక్క స్థితి బాగుంది, శుక్రాచార్యుల వారి యొక్క స్థితి బాగుంది. ఇంకా ఏం కావాలండి? 4 గ్రహాల యొక్క ఉన్నతి రాశికి చాలా ఉపయోగపడుతోంది అంటే అవి ఎంత ఉత్తమమైన ఫలితాలో మనం అర్థం చేసుకోవాలి. అన్నిటికన్నా రాశిలో ఉన్నటువంటి గురువుగారు ఇచ్చే ఫలితం చాలా గొప్పది. రాశి బాగుంది, వ్యయస్థానం బాగుంది, ద్వితీయ స్థానం బాగుంది, తృతీయ స్థానము బాగుంది. వరుసగా 4 రాశులలో 6 గ్రహాలు బాగున్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన కింద తెలియచెప్పచ్చు. అలాగే శుభకార్యాల నిర్వహణ చేస్తారు.
శుభకార్యాల పరంపర ప్రారంభం అవుతుంది. ఏదో ఒకటో రోజు చేసి వదిలిపెట్టడం కాదు, పరంపర ప్రారంభం అవుతుంది. అలాగే విలువైన వస్తువుల మీద ధనాన్ని ఖర్చు పెట్టి వాటిని కొనుగోలు చేస్తారు. విలువైన డాక్యుమెంట్స్ని జాగ్రత్త చేసుకుంటారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. మనస్సంకల్పం పెరుగుతోంది. గృహంలో ఐకమత్యత బాగుంటుంది. ధన మార్గాలు బాగున్నాయి. ధన ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో కూడా కొంత సంతృప్తికరమైన పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. స్నేహితులు బాగుంటారు. బంధువర్గం బాగుంటారు. పబ్లిక్ రిలేషన్స్, ప్రజా సమూహాల యొక్క స్థితిగతులు బాగుంటాయి. అంటే మనతో ఉండే సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి అని చెప్పి తెలియజేస్తూ, దుర్గా పూజకి ప్రాధాన్యతనివ్వండి. దుర్గా నామానికి ప్రాధాన్యతనివ్వండి. ఇంకా ఇంకా మనశ్శాంతితో ఉంటారు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జాగ్రత్తలతో కూడుకున్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అయితే చంద్రగ్రహ ప్రభావం బాగా కనిపిస్తూ ఉన్న కారణం చేత చంద్రుడు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు. పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా చక్కటి శుభ పరిణామాలు ఉంటాయి. మీ పాత్ర ఎక్కువగా ఉంటుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. దైవ చింతనతో ఉంటారు. దైవ కార్యాలు ఎక్కువగా నిర్వహణ చేయడానికి సంసిద్ధులవుతారు. దూర ప్రాంత ప్రయాణాలు చేసి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ధనము అధికంగా ఖర్చు పెడతారు. అలాగే అన్నదాన నిమిత్తము కూడా ధనం ఎక్కువ ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో ఇప్పటి వరకు మీకు ఏవైతే చేదు అనుభవాలు ఎదురయ్యాయో అవన్నీ పక్కకి వెళ్ళిపోయి ఆప్యాయతానురాగాలు పెరుగుతాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. అయితే గృహంలో ఉండేటటువంటి ఐకమత్యం కొంచెం కొరబడుతుంది. మీరు ఎక్కువగా దృష్టి పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే గురుబలం అతి త్వరలోనే బాగా ఇనుమడించబోతోంది. ఇప్పుడు గురుబలం లేదా అంటే ఇప్పుడు ఉన్నది ఏ విధంగా ఉంది? వ్యయస్థానంలో గురువు గారుండి మీ చేత శుభకార్యాల మీద ధనము ఎక్కువ ఖర్చు పెట్టించే విధంగా ఉన్నారు. ఇక రాబోతూ ఉన్నటువంటి ఒక 90 రోజుల కాలంలో సుమారుగా రాశిలోకే గురువుగారు రాబోతున్నారు. ఇది కర్కాటక రాశి గురువు గారికి ఉచ్చ అవ్వడం చాలా అదృష్టవంతమైన విషయం. కర్కాటక రాశి వారికి అతి త్వరలోనే రాబోతూ ఉన్న కారణం చేత, అది కూడా అతిచారంతో రాబోతూ ఉన్న కారణం చేత మీకు అనేక విధాల ఉన్నత స్థితి కలగబోతోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. దైవ ధ్యానం చాలా బాగుంటుంది. దైవం పట్ల మీ యొక్క చింతన, మీ యొక్క ధ్యాస, మీ యొక్క విశ్వాసం ఇవన్నీ కూడా అపరిమితంగా పెరుగుతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ, ఈ ధైర్యము, ఈ సాహసము, ఈ ఉత్సాహము, ఈ విశ్వాసమే మిమ్మల్ని వ్యతిరేకమైన పనుల నుంచి గట్టెక్కించేటట్టుగా చేస్తుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింతగా బాగుంటారు. శుభం. సింహరాశి. సింహరాశి వారికి ప్రతిరోజు నేను గ్రహస్థితులు చెప్తూ ఉన్నప్పుడు చెప్తూనే ఉన్నాను. ఒక కంట నీరుంటే ఇంకొక కంట పన్నీరు ఉంటుంది. రెండు పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాయి గ్రహాలు. ఏ గ్రహానికి ఆ గ్రహమే ఫలితం ఇస్తుంది. కాబట్టి మంచి జరుగుతుంది. చెడు అనేది ఈ దుష్ట ఫలితాలు జరగడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు చేసుకునేటటువంటి పరిహారాల వల్ల వాటిని కాస్త నిరోధించవచ్చు. అందుకు గురుగ్రహం యొక్క అనుకూలం చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ కుజ, కేతు, రాహు, శనిగారుల యొక్క స్తోత్రపారాయణాలు చెయ్యండి, లేదా నవగ్రహ హోమం చెయ్యండి, నవధాన్యాలు దానం ఇవ్వండి. అనేక విధాలుగా గురువుగారి యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఇష్టదేవత పూజ చెయ్యండి. ఇక్కడ ఆలోచనలలో మార్పు తెచ్చుకోండి. మౌనంగా ఉండాలి అని చెప్పి ఒక దీక్షా కంకణం కట్టుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అధికమైనటువంటి సంతృప్తి మీకు లభిస్తుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా కానీ, నవధాన్యాలు దానం చేయడం ద్వారా కానీ, నవగ్రహ హోమం చేసుకోవడం ద్వారా కానీ గురువు గారి యొక్క సంపూర్ణ బలము కూడా మీ మీద ప్రసరిస్తూ ఈ పనులన్నీ కూడా సఫలీకృతం చెందుతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఊహించని విధంగా ధనలాభాలు చాలా బాగున్నాయి. ఉద్యోగ జీవితం కూడా బాగుంది. అలాగే షష్ఠ స్థానం కూడా, ఈ శత్రు రోగ రుణ స్థానము కూడా చక్కటి శుభకరంగా ఉంటూ ఉన్న కారణం చేత మీకు అనేక విధాల శుభ ఫలితాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.
శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి రాహు గారి యొక్క స్థితి చాలా చాలా బాగుంది. శుక్రాచార్యుల వారి స్థితి బాగుంది. రవి గారి స్థితి, బుధుని స్థితి బాగున్నాయి. అంటే 4 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో మీకు అనేక విధాల శుభకరమైన పరిణామాలే ఉంటాయి. ఇందులో ఎటువంటి అనుమానము పెట్టుకోని అవసరం లేదు. కానీ ఇక్కడ వ్యతిరిక్తమైన ఫలితాలు ఇవ్వడానికి మీకు శనిగారి యొక్క స్థితి సహకరిస్తోంది. అలాగే కుజకేతువుల యొక్క సంచారం కూడా సహకరిస్తోంది. వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజకేతువులు ఇబ్బంది పెడతారు, శనిగారు ఇబ్బంది పెడతారు. పైగా కుజుని దృష్టి శనిగారి మీద ఉండడము, రాహు మీద ఉండడము కూడా ఇక్కడ ఇబ్బందుల్ని సూచిస్తూ ఉన్నది. ఇదే చెప్పదగినటువంటి సూచన. ఒక్కొక్కసారి ఎంత అద్భుతమైన గ్రహస్థితులు ఉన్నా కూడా ఆ స్థితుల యొక్క స్థితి భంగం అయ్యే విధంగా వేరే గ్రహాల యొక్క దుస్థాన సంచారం చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక్కడ అదే కనిపిస్తూ ఉంది. స్థాన చలనానికి అవకాశం ఉంది. అన్నదమ్ములతో సహాయ సహకారాలు అనేవి కనిపించబోవడం లేదు. అలాగే ఆస్తి విషయాలు ఏమన్నా ఉన్నట్టయితే కొంచెం కలహాలకు దారితీసే విధంగా ఉంది. కోర్టు కేసుల వరకు వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలతో కూడుకొని మీరు ప్రయాణం చేస్తున్నట్టయితే ఆ ప్రమాదాలని నివారించుకోవచ్చు అని కూడా చెప్తూ ఉన్నాను. దాన ధర్మాల విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఏ విషయంలో అయినా సరే కొంచెం మొండితనంగా ఉండడం మానేసి కొద్దిగా పెద్దలు చెబితే విందాము అనే మైండ్ సెట్ని పెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక ఉద్యోగ జీవితం బాగుంది. వ్యాపార జీవితంలో అంత పూర్తిగా అనుకూలత లేకపోయినా ఇప్పటి వరకు చేసినటువంటి ఆ వ్యాపార కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చే ధనము మీకు చక్కగా వచ్చేస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కొత్త వ్యాపారాలు ఏవి మొదలు పెట్టవద్దు. ఆరోగ్యానికి సంబంధించి శ్రద్ధ తీసుకోండి. సంతానానికి సంబంధించి ఓర్పుగా ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారం విషయంలో కూడా ఓర్పుగా ఉండండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా చెప్తూ ఉన్నాను. నవగ్రహ హోమం చేసుకోవడం ద్వారా మీకు మరింత అనుకూలత సిద్ధించబోతోంది అని చెప్పి తెలియజేయచ్చు. శుభం. తులారాశి. తులారాశి వారికి అద్భుతమైనటువంటి గ్రహస్థితులు. వీరికి అసలు చెప్పవలసిన పనే లేకుండా ఉంది. అన్ని రకాలుగాను బాగుంది. జన్మజాతకం కూడా మీకు చక్కటి గ్రహస్థితులతో ఉన్నట్టయితే, అలాగే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి దశ అంతర్దశలు కూడా బాగున్నట్లయితే అస్సలు ఇంకా తిరుగులేని విధంగా ఉంటారు. మీరు పూర్తి ఉన్నత స్థాయిలోకి వెళతారు అని చెప్పి తెలియజెప్పచ్చు. ఒకవేళ జన్మజాతకం బాగలేదండి మాకు అన్నట్లయితే ఎవరికన్నా ఉండొచ్చు కదా, గోచారం వల్లనైనా వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. అంత బాగున్నాయి గ్రహస్థితులు అని చెప్పి తెలియచేయడం జరుగుతుంది. కుజకేతువులు బాగున్నారు, బుధుడు బాగున్నారు, అలాగే గురువుగారి యొక్క స్థితి బాగుంది, శుక్రాచార్యుల వారి స్థితి బాగుంది, శని గారి స్థితి కూడా చాలా చాలా బాగుంది. ఇన్ని గ్రహాలు బాగుంటున్నాయి అంటే ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. అనేక విధాలుగా బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారం కానీ, గృహంలో ఐకమత్యం కానీ, ధనము రావడం కానీ, వ్యాపార వ్యవహారాలు కానీ, ఊహించని విధంగా ధన లాభాలు, ఆరోగ్య లాభాలు, అలాగే అనారోగ్యం పూర్తిగా తగ్గుముఖం పట్టేసేయడం, మిత్రుల యొక్క సహాయ సహకారాలు పెరగడం, చేపట్టిన ప్రతి పనిలోనూ విజయావకాశాలు ఉండడం, ఇవన్నీ కూడా చాలా లాభించేటటువంటి విషయాలుగా తెలియచెప్పడం జరుగుతుంది. కోర్టు కేసులకి వెళ్లకుండా చూడండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కోర్టు కేసుల విషయంలో కానీ, ఈ పెద్ద మనుషుల పంచాయతీల విషయంలో కానీ ఏదైనా సరే కలహానికి దారి తీసేటటువంటి పరిస్థితి లేకుండా చూసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మిగతా అన్ని విషయాలలోనూ చాలా చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉంటూ ఉన్న కారణం చేత, అద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉన్న కారణం చేత అని చెప్పాలి. ఈ కోర్టుకి సంబంధించిన విషయాలు మటుకు పూర్తిగా మీరు వాయిదా వేయండి. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. ధన లాభాలు ఉన్నాయి, కీర్తి లాభాలు ఉన్నాయి, అలాగే చక్కటి సన్మాన సత్కారాలు ఉన్నాయి, వివాహాది శుభకార్యాలు ఉన్నాయి. అన్ని విధాలుగాను మీకు ఆత్మసంతృప్తి పెరుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కొన్ని జాగ్రత్తలు, ఒక చంద్రగమనం మాత్రమే బాగుంటూ ఉన్న కారణం చేత కొన్ని జాగ్రత్తలు చెబుతూ ఉన్నాను. కొంచెం ప్రత్యేకంగా అన్నం వండండి. ఆ వేడివేడి అన్నంలో కొన్ని నల్ల నువ్వులు కలపండి. అన్నం చల్లారబెట్టండి, తీసుకెళ్ళి ఆవుకి పెట్టండి. కొంచెం ఒక బెల్లం గడ్డ పెట్టండి దానిలో, అన్నంలో.
అలాగే కొన్ని గరిక కోసుకుని వెళ్ళి వినాయకుని దేవాలయంలో పూజకి ఇవ్వండి. ఒకవేళ మా దగ్గరలో వినాయకుడి దేవాలయాలు లేవండి అంటే గరిక కోసుకొని వచ్చి మీ ఇంట్లోనే, మీ మందిరంలోనే వినాయకునికి ఆ గరికతో పూజ చెయ్యండి. మిగతా ఏ గ్రహాలు కూడా అననుకూలంగానే ఉన్నాయి తప్ప అనుకూలంగా లేవు. ఒక్క చంద్రగ్రహం మాత్రమే బాగుంది. చంద్రుడికి వినాయకుడికి గల సంబంధం కూడా మనకి తెలుసు. వినాయక చవితి చేసుకునేటప్పుడు మనందరం ఒక కథ తెలుసుకుంటాం. చంద్రుడు అనుకూలత అవ్వడం కోసం ఈ చెప్పిన పరిహారం కూడా మంచిదే అవుతుంది. తృతీయ స్థానంలో చంద్రుడు ఉన్నారు, అనుకూలమే కదా అని అనుకోవచ్చు. కానీ ఒక్క గ్రహం మాత్రమే అనుకూలంగా ఉన్నప్పుడు అంత పూర్తిగా బలకరమైనటువంటి ఫలితాలని ఇవ్వబోరు. పైగా చంద్రుడు 2.5 రోజుల్లో మారిపోయేటటువంటి చంద్రగ్రహం ఇంత బలమైన ఫలితాలను ఇస్తుందా అంటే ఇవ్వకపోవచ్చు అని చెప్తా నేను. కాబట్టి ఈ గరికతో వినాయకుడిని పూజించేటటువంటి పని పెట్టుకోండి. ఏ రోజు కుదిరితే ఆ రోజు పెట్టుకోండి. మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మనశ్శాంతి పెరుగుతుంది. మీ పనులు విఘ్నం లేకుండా ముందరికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి రాహుగ్రహ సంచారము, అలాగే గురుగ్రహ సంచారము చాలా బాగున్నాయని చెప్పాలి. మరి 2 గ్రహాలే కదండి అంటే 2 చాలు. ఇవి పెద్ద గ్రహాలు, లాంగ్ స్టాండింగ్లో ఉండి మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. అంటే ఒక రాశిలో ఎక్కువ కాలం నిలబడి ఉండే గ్రహాలు. ఇవాళ వచ్చి రేపు వెళ్ళిపోయే గ్రహము కాదు, ఏదో ఒక నెల రోజుల పాటు ఉండి వెళ్ళిపోయే గ్రహము కాదు. పరిస్థితులన్నీ చక్కబడే లోపల గ్రహాల స్థితులు మారిపోయే రోజులు. అలా లేకుండా నీకు కష్టమైన సుఖమైన ఒక గ్రహము చాలా రోజుల కాలం ఒక రాశిలో ఉంటూ ఫలితాలను ఇస్తోంది అంటే అవి చాలా చాలా మనిషికి ఉత్తేజితం చేసి ఉత్తమమైన ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు అన్నమాట. ఇక్కడ రాహు గారు కానీ అక్కడ గురువు గారు కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ కీర్తి ప్రతిష్టలను ఇస్తున్నారు, ధనాన్ని ఇస్తున్నారు, పబ్లిక్ ఇమేజీని పెంచుతున్నారు, భార్యాభర్తల యొక్క అన్యోన్యతని పెంచుతున్నారు, కలహాలని దూరం చేస్తున్నారు, దుఃఖాన్ని దూరం చేస్తున్నారు, ఎవరి మధ్యనైనా ఐకమత్యాన్ని పెంచుతున్నారు. అంటే అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, వ్యాపార భాగస్వాములు కావచ్చు, ఎలాంటి వాళ్ళకైనా సరే ఒక మంచి ఇది పెంచడం వల్ల ఆకర్షణ అనేది పెరుగుతోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మరిన్ని మంచి ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. చాలా వరకు ఓర్పు కలిగి ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ గురువుగారి యొక్క 7వ స్థాన దృష్టి మీకు మీ రాశికి ఇది ఆశీర్వచనాల కింద లెక్క అని మరొకసారి తెలియజేస్తూ చెప్పిన పరిహారం చేసుకోండి. మరింత సంతృప్తిగా ఉండండి. శుభం. మకర రాశి వారికి రాశిలోనే చంద్రుని యొక్క సంచారము, తృతీయంలో శనిగారి సంచారము, పంచమంలో శుక్రాచార్యుల వారి సంచారము, షష్టంలో రవి సంచారము, ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నటువంటి కాలమే అని చెప్పాలి. అలాగే వ్యాపారంలో మీకు కలిసి వస్తుంది, చక్కగా అది అనుకూలమైన కాలం అని చెప్పాలి. అలాగే ఎన్నో విధాలైనటువంటి పనులు మీరు చేస్తూ ఉంటారు. రోజు దైనందిన జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకు కుటుంబ జీవనం కోసము, మన ఆత్మ సంతృప్తి కోసము ఎన్నో రకాలైనటువంటి పనులు ప్రారంభిస్తూ ఉంటాము, కొనసాగిస్తూ ఉంటాము. కొన్ని ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, కొన్ని ముందరికి వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే చేపట్టిన ప్రతి పనిలోనూ విజయావకాశం దిశగా మిమ్మల్ని ఈ గ్రహాలు తీసుకొని వెళ్తున్నాయి. కాబట్టి కృషిని వదలకండి, మనోబలాన్ని వదలకండి. మనోబలం బాగుంది, ఆత్మసంతృప్తి కలుగుతోంది, మనోనిశ్చయం కలుగుతోంది, అలాగే మనస్సంకల్పం చాలా బాగుంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి, మిత్రుల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి, సంతానం పట్ల కూడా మీకు చాలా సంతృప్తి ఉంటుంది. భగవంతుడు మనని అనేక విధాల కాపాడుతున్నాడు అనేటటువంటి ఒక బలమైన నమ్మకం కలుగుతుంది. ఇన్ని రకాలుగా బాగుంది అని చెప్పచ్చు. ప్రతి పని ప్రణాళికాబద్ధంగా చేయండి, ఆశించిన విజయాలు మీకు ఉంటాయి. అలాగే యోగా చేయండి, మనశ్శాంతి పెరుగుతుంది. చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి వారికి ఎన్నో రకాలైనటువంటి ఒత్తిళ్ళు ఉంటూ ఉంటాయి.
రాశిలోనే రాహువు, ద్వితీయంలో శనిగారు, సప్తమంలో కుజకేతువులు, వ్యయస్థానంలో చంద్రుడు. 5 గ్రహాల యొక్క అననుకూలత మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతోంది. అలాగే పంచమంలో రవి గారు కూడా మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతున్నారనే చెప్పాలి. అయితే శుక్రాచార్యుల వారు బాగున్నారు, గురువుగారు బాగున్నారు, బుధుడు బాగున్నారు. ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత మీకు మేలు కలగజేస్తోంది. ముఖ్యంగా గురు శుక్రుల యొక్క స్థితి ఎప్పుడైతే అనుకూలంగా ఉంటుందో గురువుల యొక్క ఆశీస్సులు దొరుకుతాయి, పెద్దల యొక్క ఆశీస్సులు దొరుకుతాయి, మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు దొరుకుతాయి, పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు దొరుకుతాయి, కుటుంబ రీత్యా అన్యోన్యత బాగుంటుంది, సంతానం మంచి అభివృద్ధిలో ఉంటారు, చక్కటి సంతృప్తి కలిగించే కాలం అని చెప్పాలి. మీరు ఏదైనా కానీ మంత్ర సాధనలో ఉన్నట్టయితే మీకు తిరుగులేని విధంగా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు దొరుకుతాయి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. అయితే కుజ, రాహు, శని, కేతువుల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. ఓర్పు కలిగి ఉండండి. ప్రతి విషయంలో కూడా పబ్లిక్ రిలేషన్స్ ఏమాత్రం బాగలేదు. అలాగే ఏదైనా కోర్టు కేసులు కానీ, దూర ప్రాంత ప్రయాణాలు కానీ, ఆస్తి తగాదాలు కానీ, పెద్ద మనుషుల పంచాయతీలు కానీ ఇవి మిమ్మల్ని బాధిస్తూ ఉంటాయి. వీటి గురించి ఆలోచించి ఒక చక్కటి నిర్ణయం తీసుకోండి. అందాక వాయిదా వేసుకోండి ఈ సమస్యని. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, శివారాధన చేసుకోవడం ద్వారా, ఈ గ్రహాల యొక్క పూజా పునస్కారాలు చేసుకోవడం ద్వారా మరింతగా మనశ్శాంతి దొరుకుతుంది. గురుబలం చక్కగా అమలు అయ్యి భగవంతుడి ఆశీస్సులు మీకు ఉన్నాయి. సంతృప్తికరంగా ఉండండి, ఉండడానికే ప్రయత్నం చేయండి. ఏ కష్టాలున్నా సుఖాలున్నా భగవంతుణ్ణి వేడుకోండి, సర్వస్య శరణాగతి పొందండి. అన్ని విధాలా మీకు అనుకూలమైన కాలం అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మీనరాశి వారికి లాభస్థానము లాభదాయకంగా ఉంది, షష్ఠ స్థానము లాభదాయకంగా ఉంది. కుజకేతువుల యొక్క ఫలితము, అలాగే లాభంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క ఫలితము చాలా బాగున్నాయని చెప్పచ్చు. మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉంటూ ఉన్న కారణం చేత తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు, గురుబలం లేనప్పుడు ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకూడదు. అయ్యే పనులు ఆగిపోయే అవకాశము, అలాగే ఆరోగ్యపరంగా ఏమన్నా చిక్కులు ఏర్పడేటటువంటి అవకాశము, స్థాన చలనం ఉండేటటువంటి అవకాశము, ధనము ఎక్కువగా ఏదైనా పనుల మీద ఖర్చు అయ్యేటటువంటి అవకాశము ఉంటూ ఉంటుంది. వీటన్నిటినీ నిరోధించాలి అంటే గురు బలాన్ని పెంచుకోవడం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఇటు ఏలినాటి శని ఉంది కాబట్టి, అందున రాశిలోనే శనిగారు ఉన్నారు కాబట్టి మీరు శనిగారి పరంగా తైలాభిషేకాలు చేయించండి, గురువు గారి పరంగా గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇవి చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ మీ జీవితానికి మీరే ఒక క్రమశిక్షణని ఏర్పాటు చేసుకోండి. ఈ సమయంలో నేను ఈ విధంగా ఉండాలి అని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ ప్రకారంగా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఊహించని విధంగా లాభాలు వస్తాయి, స్నేహితుల సహాయ సహకారాలు ఉంటాయి, చక్కటి ఈ వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, ధన లాభాలు ఇత్యాదివన్నీ కలుగుతూ ఉంటాయి. కానీ మనశ్శాంతిగా ఉండాలి మీరు అంటే ఈ చెప్పినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉంటూ ఈ స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా మరొకసారి సూచన చేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.